వాళ్ళ. ఇంకా నేను చెప్పకూడనివి, చెప్పరానివి, చెప్పలేనివి నా కుటుంబంలో 30 ఏళ్ల నుంచి చాలా ఉన్నాయి. నా మీద హత్య ప్రయత్నం కూడా జరిగింది. డంబెల్స్ కూడా నా మీద విసిరేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ ప్రమాదాలు కూడా బయటపడ్డాను. ఇంటికి వెళితే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి రూమ్కి వెళ్ళి లాక్ వేసుకుంటే నాకు ఊపిరాడుతుంది. ఆ లాక్ వేసుకుంటే ఏ క్షణాన్ని ఏ ప్రమాదం జరుగుతాయని దిక్కు దిక్కుమని భయంతో గడిచినటువంటి ఈ ఫైర్ బ్రాండ్ దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించడం, నిలదీయటం, ప్రతిపక్ష పాత్ర పోషించటం, 18 సంవత్సరాల అపోజిషన్, 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉద్యమాలు, ప్రజా పోరాటాలు, జైళ్లు, కేసులు ఎన్ని పడిన దువ్వాడ శ్రీనివాస్ ఇంటిలో మాత్రం ప్రాణభీతితో బ్రతికినటువంటి స్థితిగతులు కల్పించినటువంటి పరిస్థితి సార్. నాది కర్మ, నా జీవితమే ఒక కర్మ. ఇప్పుడు జరిగిన సంఘటనలు అయితే మాత్రం మచ్చ తెచ్చేది, ఇది నీకు నష్టాన్ని చేకూర్చేది, ఇది తీర్చలేని మచ్చ. కానీ నేను ఒక్కటే మీ ద్వారా ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. నేను ఒక సామాన్యుడిగా మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తిగా రాజకీయాల్లో ఈ స్థాయి వరకు వచ్చి నా చేతులతో లంచం తీసుకోలేదు, అవినీతి చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు, అధికార దుర్వినియోగం చేయలేదు. నిరంతరం ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసమే పోరాడి ప్రజల కోసమే జైళ్ళకి వెళ్ళి ప్రజా ఉద్యమంలో ఉండి ఒక 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 కమ్యూనిస్ట్ భావజాలంతో ప్రజల తరఫునే నిలబడినటువంటి నా జీవితానికి 25 సంవత్సరాలు అయింది సార్. ప్రజలు నా మాటలన్నీ విన్న తర్వాత నేను మంచి చేశానని వాళ్ళు నమ్మితే, నాలో తప్పు లేదని వారు నమ్మితే నన్ను అగ్రభాగాన్ని కూర్చోబెట్టగలరు. ఇది తప్పు అని వారు అనుకుంటే నన్ను అధోపతాలని తొక్కేయగలరు. ప్రజలు దేవుళ్ళని నేను నమ్ముతాను. ప్రజలే సర్వస్వం, వాళ్లే నా న్యాయ నిర్ణేతలు. ఈ సందిగ్ధ పరిస్థితుల్లో మీ ద్వారా నేను ప్రజలందరూ కోరుకున్నది, కోట్లాది మంది లక్షలాది మంది ప్రజలకు కూడా నేను తెలియజేసింది, నా కుటుంబ వ్యవహారాలన్నీ కూడా జరిగిన ప్రతి సంఘటనని కూడా నా గుండె, నా మనస్సాక్షిగా నేను తెలియజేశాను. నిర్ణయం వాళ్ళదే. నన్ను ఎలా ఉంచినా, దించిన, పెంచిన నిర్ణయం ప్రజలదే. ప్రజలు ఏదైనా చేయగలరు. రాముణ్ణి మెచ్చుకున్నది ప్రజలే, రావణాసురుణ్ణి మెచ్చుకున్నది కూడా ప్రజలే. ఒక్కొక్కరిది ఒక్కొక్క కోణం, అది ప్రజలు నిర్ణయిస్తారు సార్. నేను నిర్ణయించడానికి కుదరదు. అందుకే ప్రజలకు ఒక చెప్తున్నాను సార్, ఇది బాధ్యతలు ప్రజలే నిర్ణయిస్తారు. కాకపోతే మీకు ఒక విషయం నేను తెలియజేయాలి. వాణి వాణి ఇప్పుడు నాకు చాలా సార్లు నాకు డివర్స్ ఇచ్చే అని అధిష్టానం ముందు 96 సంవత్సరం నుంచి చాలా సార్లు నాతో బ్రతకటం ఇష్టం లేదని చాలా సార్లు చెప్పిన తర్వాత కూడా నేను ఎప్పుడూ ఆ పని చేయలే. ఆ తర్వాత ఇంటి మీదకి దాడి చేసి తలుపులు విరగొట్టి రౌడీలు తీసుకొచ్చి ఇంట్లోకి దాడి చేయాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా నేను ఆ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నా బంగారు తల్లులు, నా ఇద్దరు పిల్లలకి అన్యాయం జరిగిపోతుంది అన్నటువంటి భయంతో నేను తగ్గాను సార్.